గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. మార్చి 23వ తారీఖు నుండి మార్చి 29వ తారీఖు వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతోంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ వారం మేషరాశి వారికి చాలా మంచి అద్భుతమైనటువంటి మార్పులు కనపడుతున్నాయి. మంచి మంచి అవకాశాలు వస్తాయి, శుభకార్యాలు విజయం అవుతాయి, ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరుగుతుంది, విలువైనటువంటి ఆస్తులు కొనుగోలు చేస్తారు. అలాగే కొత్త వ్యక్తులతో పరిచయం వల్ల ఆనందము, వివాహాది శుభకార్యాలు కుదరడము, అలాగే స్నేహితుల మధ్య అన్యోన్యత ఏర్పడడం, కొత్త స్నేహితులు ఏర్పడడం, ఆధ్యాత్మిక చింతన, దేవతాలయ దర్శనాలు చేయడం, నూతన వైద్య విధానాల ద్వారా ఆరోగ్యాన్ని బాగుపరుచుకోవడము, అనుకూలమైనటువంటి ముఖ్యమైన పనులు పూర్తవడము, అనుకున్నటువంటి ఆశయాలు సాధించుకోవడానికి ప్రయత్నం చేయడంతో పాటుగా గోసేవా కార్యక్రమాలు చేసే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారాల ద్వారా అద్భుతమైనటువంటి లక్ష్యాలు సాధించుకోగలుగుతారు. క్రయ విక్రయాల్లో లాభాలు కనపడుతున్నాయి. డాక్యుమెంట్ వ్యవహారాలు పూర్తవుతాయి. లిఖిత వ్యవహారాల్లో ఉండేటటువంటి ఇబ్బందులన్నీ కూడా మీకు పూర్తవుతాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా ఉన్నత స్థాయికి వెళతారు. ఏ పని చేసినా సరే కష్టపడి చేస్తారు. మొండితనంతో పట్టుదలతో అనుకున్న పనులు పూర్తి చేస్తారు. అలాగే ఎవరి మీద ఆధారపడకుండా మీ పని మీరు చేసుకుంటే కనుక ఈ వారం విజయం కనపడుతుంది. అలాగే ఇంట్లో ఉండేటటువంటి సమస్యలు పట్టించుకోకపోవడం వల్ల మాత్రం తగాదాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. అలాగే కొంచెం ఖర్చులు కూడా అధికంగా కనపడుతున్నాయి, జాగ్రత్తగా అదుపులో పెట్టుకోవాలి. డబ్బులు వచ్చినట్టు వచ్చి ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశాలు కనపడతాయి, జాగ్రత్త. అలాగే బంధువర్గంతో మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకోండి, ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త తీసుకోండి, పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్త తీసుకోండి, విదేశాలు వెళ్ళడానికి కొంచెం వాయిదా వేసుకోవడం మంచిది. అలాగే మిగతా అన్ని విషయాలను కూడా స్వల్ప అనుకూలతలు అయితే కనపడుతున్నాయి కాబట్టి ఈ వారం మిశ్రమంగా ఉంది కాబట్టి కాలాన్ని జాగ్రత్తగా సద్వినియోగపరచుకోవాల్సిందిగా ఈ రాశి వారికి తెలియజేస్తూ ఇక వృషభ రాశి వారికి సంబంధించిన ఫలితాలు. వృషభ రాశి గారి వారం అంతా కూడా ఆనందకరంగా సంతృప్తికరంగా ఉంటుంది. సమాజంలో మంచి గౌరవ కీర్తి మర్యాదలు బాగా పెరుగుతాయి. అలాగే అందానికి సంబంధించి, బట్టలకి సంబంధించి, వస్తువులకు సంబంధించి, వాహనాలకు సంబంధించి తాపత్రయం బాగా పెరుగుతుంది. విలాసవంతంగా లగ్జరీ లైఫ్ను అనుభవిస్తారు. కొత్త విషయాలు తెలుసుకుంటారు, సమయస్ఫూర్తిగా మాట్లాడతారు, అందరినీ మాట తీరుతో ఆకట్టుకుంటారు. మీరు సంతోషంగా ఉంటూ ఇతరులను సంతోషంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తారు. ఎక్కువ సమయంలో కుటుంబంతో గడపడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. అలాగే ఏ ప్రయత్నం చేసినా సరే తొందరగా మీకు ఆ పని పూర్తవుతుంది. ఎటువంటి విషయానైనా సరే అర్థం చేసుకోగలుగుతారని చెప్పచ్చు. అలాగే అనుకున్న ప్రయాణాలు చేయడం కానీ, దూర ప్రయాణాలు చేయడం కానీ, విదేశీ ప్రయత్నాలు చేయడం కానీ బాగా కలిసి వస్తుంది. మీకు అప్పుల శాతం చాలా శాతం తీరుస్తారు. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు అనుకుంటున్నాయి. సాంఘిక కార్యకలాపాల్లో పాల్గొంటారని చెప్పచ్చు. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. మిమ్మల్ని ప్రేమించే వారిని సంతోషపెడతారు. డబ్బులు చాలా జాగ్రత్తగా ఖర్చు పెడతారు. చక్కని పెట్టుబడులు పెట్టగలుగుతారు. అలాగే మీలో ఉండేటటువంటి పనిచేసే సామర్థ్యం బాగా పెరుగుతుంది. గృహ నిర్మాణ పనులు బాగా కలిసి వస్తాయి. కొత్తగా ఇల్లు కట్టాలనుకున్నా, కొనాలనుకున్నా అనుకూలతలు ఉన్నాయి. అలాగే మీ తెలివితేటలకు తగ్గ చక్కని వృద్ధి అయితే సాధించుకోగలుగుతారు. అన్ని విషయాల్లోనూ కూడా విజయం పొందగలుగుతారు. అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంది. విద్యార్థులు కూడా ఈ వారం అద్భుతమైనటువంటి యొక్క పరీక్షా ఉత్తీర్ణత పరిస్థితి కనపడుతోంది కాబట్టి అనుకూలంగా ఉంది ఈ రాశి వారికి అని తెలియజేస్తూ ఇక మిథున రాశి వారికి సంబంధించిన ఫలితాలు. మిథున రాశి వారికి నరఘోష విపరీతంగా ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి. విరక్తి ఆలోచనలు వచ్చేలా ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ విషయాల్లో కూడా అతి జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నాయి. అలాగే మీలో నీతి నిజాయితీ ఉన్నా కూడా అవతల వాళ్ళు అర్థం చేసుకోకపోవడము, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గడము, వాహన ప్రమాదాలు, అలాగే విపరీతంగా డబ్బులు ఖర్చు అవ్వడము, అలాగే తొందరపాటు ప్రయాణాల వల్ల నష్టాలు, అలాగే అనవసరమైన అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించాలనుకునేటటువంటి వారికి నష్టాలు, షేర్లో ట్రేడింగ్లో డబ్బులు పెడితే నష్టాలు కనపడుతున్నాయి. అలాగే సంపాదించాలని తపన ఉన్నా కూడా దానికి సరైన మార్గం దొరకక ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. కొత్త కొత్త విషయాలు అయితే తెలుసుకుంటారు. భార్యాభర్తల మధ్య చికాకులు ఉన్నాయి. అలాగే ప్రేమికుల మధ్య గొడవలు కనపడుతున్నాయి. కాస్త నీరసము, నిస్సత్వ, ఈ యొక్క కాళ్ళ నొప్పులు కానీ, తలనొప్పులు కానీ, ఉదర సంబంధ వ్యాధులు కానీ ఇబ్బందులు పెట్టే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త. ఈ వారం ముఖ్యంగా ఇంట్లో విపరీతమైన ఖర్చులు బాగా కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామితో కూడా జాగ్రత్త వహించాలి. రుణబాధలు బాగా కనపడుతున్నాయి. స్త్రీ పురుష వ్యామోహాలు, వాంఛలు బాగా కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగంలో చికాకులు, అలాగే కుటుంబంలో ఒత్తిడులు బాగా కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే అనారోగ్య సమస్యల విషయంలో కూడా తత్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనపడుతుంది. ఈ రాశి వారికి అన్ని రంగాల్లోనూ కూడా ఒడిదుడుకులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దైవ చింతన, దేవతాలయ దర్శనాలు చేసుకోవడము, ఇంట్లో పూజలు కార్యక్రమాలు పాల్గొనడం మంచిది. ఇక కర్కాటక రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. కర్కాటక రాశి వారికి అద్భుతమైన మార్పు కనపడుతోంది. అలాగే అందరిలోనూ మంచి పేరు తెచ్చుకుంటారు. అపకారికి కూడా ఉపకారం చేస్తారు. ఇతరులకి సహాయం చేస్తారు. మంచి ఓర్పు సహనంతో వ్యవహరించి మీరు అనుకున్న పనులు పూర్తి చేసుకోగలుగుతారు. ఆగిపోయినటువంటి పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి.
భవిష్యత్తు గురించి పెట్టుబడులు పెట్టడం కానీ, పాలసీలు కట్టడం కానీ, ఇన్సూరెన్స్లు కట్టడం కానీ కలిసి వస్తుంది. అనేక సేవా కార్యక్రమాలు పాల్గొంటారు. ఇంట్లో ఉండే పనులన్నీ పూర్తవుతాయి. అలాగే బయట ఉండేటటువంటి అనేక రకాల సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆర్థికంగా వృద్ధిలోకి వస్తారు. అనుకున్నటువంటి కార్యక్రమాలు దిగ్విజయం అవుతాయి. సంచలనాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అలాగే డబ్బుల విషయంలో కూడా ఆచితూచి వ్యవహరిస్తారు. పెట్టుబడులు పెట్టగలుగుతారు. అలాగే ఉద్యోగస్తులకి విశేషమైనటువంటి ఉద్యోగ అనుకూలతలు కనపడుతున్నాయి. అలాగే అందరూ మిమ్మల్ని పొగుడుతారు, గుర్తిస్తారు. అలాగే ఎవరైనా ఏదైనా అడిగితే కాదనకుండా మీరు సహాయం కూడా చేస్తారు. మీరు సంతోషంగా ఉంటూ కుటుంబ సభ్యులు సంతోషంగా ఉంచుతారు. ప్రేమికులతో ఎక్కువ కాలం గడుపుతారు. శారీరక కోరికలు తీర్చుకుంటారు. విందు వినోద సౌఖ్యం కనపడుతుంది. అలాగే మీ యొక్క పని ఏదైతే ఉందో దాన్ని శ్రద్ధగా చేస్తారని చెప్పొచ్చు. ప్రభుత్వపరమైనటువంటి విభిన్న సబ్సిడీలు, పథకాలు పొందుతారు. అలాగే కాంట్రాక్టులు పెండింగ్ బిల్లులు కొలుక్కొచ్చే అవకాశాలు ఉన్నాయి. వృత్తి ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా మంచి అవకాశాలు వస్తాయి. శ్రమకు తగ్గ ఫలితం కనపడుతుంది. ఆర్థిక ఎదుగుదల కనపడుతుంది. రుణబాధలు తగ్గుతాయి. అనుకోని అవకాశాలు ఎదురవుతాయి. ఉద్యోగపరంగా మార్పులు, ఉద్యోగ ప్రమోషన్లు కనపడుతున్నాయి. స్త్రీలకు కూడా ఇంట్లో ఉండే సమస్యలు పరిష్కారం అవడమే కాకుండా ఆనందంగా కాలం గడుపుతారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశాలు వెళ్ళాలని కూడా కలిసి వచ్చే అవకాశం కనపడుతుంది. విందు వినోద సౌఖ్యం కనపడుతుంది. విలువైన వస్తువులు కానీ, స్థిరాస్తులు కానీ, వాహనాలు కానీ కొనుగోలు చేస్తే ఈ వారం మీకు బాగా కలిసి వచ్చేలా కనపడుతుంది. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక సింహరాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. సింహరాశి వారు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల మాత్రం కొంచెం లాభాలు కనపడుతున్నాయి. ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే చెప్తే మాత్రం నమ్మకండి. మిమ్మల్ని మోసం చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. జాగ్రత్త. అయితే మీరు ఎవరికైనా సరే సహాయం చేయడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. స్త్రీల వల్ల పురుషులకి, పురుషుల వల్ల స్త్రీలకి పరస్పర సహకారము, మేలు కనపడుతుంది. సంతృప్తికరంగా జీవితం సాగే పరిస్థితి కనపడుతుంది. వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. మిత్రుల ద్వారా ధనలాభ సూచన కనపడుతుంది. వ్యాపారాల ద్వారా పెట్టుబడులు పెట్టగలుగుతారు. నూతన ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. ఉద్యోగాల్లో మార్పులు, చేర్పులు అనుకూలిస్తాయి. కోరినటువంటి కోరికలు నెరవేరుతాయి. కొత్త వ్యక్తితో పరిచయం ఆనందాన్ని ఇస్తుంది. భార్య వల్ల భర్తకి, భర్త వల్ల భార్యకి పరస్పర సహకారము, అభిప్రాయ భేదాలు తగ్గి అన్యోన్యతలు, కలయికలు కనపడుతున్నాయి. అలాగే ప్రేమికుల మధ్య కూడా కలయికలు కనపడుతున్నాయి. అలాగే వివాహేతర సంబంధాల నుంచి బయటపడగలుగుతారు. తప్పుడు నిర్ణయాల నుంచి బయటపడగలుగుతారు. అలాగే ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెడతారు. వ్యాయామాలు చేస్తారు. తల్లిదండ్రుల నుంచి ఆస్తులు సంక్రమించే అవకాశాలు ఉన్నాయి. కోర్టు వివాదాలు పరిష్కారం అవుతాయి. కళాకారులకు సన్మానాలు కనపడుతున్నాయి. వ్యాపారస్తులకు లాభాలు కనపడుతూ ఉన్నాయి. షేర్లో, ట్రేడింగ్లో డబ్బులు పెట్టే వాళ్ళకి స్వల్ప లాభాలు ఉన్నాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరుగుతుంది. బాగా కష్టపడి పనిచేస్తారు ఈ వారం అంతా కూడా. తొందరగా కొత్త వారితో కలుస్తారు. అలాగే కొంతమంది వ్యామోహపరమైనటువంటి వ్యవహారాలు లేదా కొంచెం ఈ యొక్క ఏవైతే వ్యసనాలు ఉన్నాయి, వ్యసనాలు అలాంటి వాటి వల్ల ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వ్యసనాలు చాలా శాతం తగ్గించుకోవడం మంచిది. ఇక మంచి అవకాశాలు వచ్చేటటువంటి ప్రయత్నాలు చేస్తారని చెప్పచ్చు. మంచి విజయం పొందగలుగుతారు. అలాగే ఆనందంగా, సంతోషంగా ఉంటారు. ఈ వారం అంతా కూడా ఒడిదుడుకులు స్వల్పంగా ఉన్నాయి. తొత్త జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఈ రాశి వారికి తెలియజేస్తూ ఇక కన్యా రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. కన్యారాశి వారికి కుటుంబంలో కలహాలు బాగా కనపడుతున్నాయి. అపార్థాలు, ఏ పని తొందరగా జరగకపోవడం, విద్యార్థులకి పరీక్షాపరమైనటువంటి ఒత్తిడి బాగా గురయ్యే అవకాశాలు, సరైనటువంటి కాన్సన్ట్రేషన్ లేకపోవడాలు, ఇబ్బందులు కనపడతాయి. భూ వివాదాలు కనపడతాయి. జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులందరికీ కూడా మాట పట్టింపులు, తగాదాలు, ఉద్యోగ గండాలు కనపడుతున్నాయి. అలాగే వ్యాపారాలు చేసేవారికి ఒడిదుడుకులు బాగా ఉన్నాయి. స్వల్ప నష్టాలు కూడా కనపడుతున్నాయి. ఈ వారం తప్పుడు నిర్ణయాల వల్ల, తప్పుడు పెట్టుబడుల వల్ల నష్టాలు, ప్రేమికుల మధ్య గొడవలు, భార్యాభర్తల మధ్య ఏదో రకమైనటువంటి చిన్న క్లేశాలు, గొంతుకు సంబంధించి అనారోగ్య సమస్యలు, ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశాలు, అనవసరమైనటువంటి వ్యామోహాలు బాగా కనపడుతున్నాయి. అనేక ముఖ్యమైనటువంటి పనులు మర్చిపోవడం కానీ, అనవసరమైన వ్యక్తులతో తిరగడం కానీ, వ్యసనాలు కానీ మిమ్మల్ని ఇబ్బందికి గురి చేసే అవకాశం కనపడుతుంది. జాగ్రత్తగా ఉండాలి. ఇక బంధువులతో చికాకులు, క్రయ విక్రయాలు, నష్టము, మంచి అవకాశాలు వచ్చినట్టు వచ్చి చేజారడంతో పాటుగా మీరు తీసుకునే సొంత నిర్ణయాలే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం కనపడుతుంది. కాబట్టి నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త. గృహం కట్టాలనుకున్నా, ఇళ్ల స్థలాలు కొనాలనుకున్నా, పొలాలు కొనాలనుకున్నా మాత్రం అనుకూలిస్తుంది. బాగా కష్టపడతారు. మిమ్మల్ని ప్రేమించే వారితో ఎక్కువగా కాలం గడుపుతారు. మీలో ఉండేటటువంటి కోపతాపావేశాలు చాలా తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. క్రయ విక్రయాలు కానీ, డాక్యుమెంట్ వ్యవహారాలు కానీ, రిజిస్ట్రేషన్లు కానీ వారం బాగా పూర్తవుతాయి. ఎవరి మీద ఆధారపడకుండా మీ పని మీరు చేసుకోగలుగుతారు. ఒంటరిగా ప్రయాణాలు చేయడం మాత్రం మంచిది కాదు. జాగ్రత్తగా ఉండండి. అలాగే మూర్ఖత్వంగా ఆలోచించినా లేదా ఎవరితోనైనా దురుసుగా మాట్లాడినా కొంచెం ఇబ్బందులు కనపడుతున్నాయి. జాగ్రత్త. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. కొన్ని రకాల వస్తువులు పోగొట్టుకునే అవకాశాలు కనపడుతున్నాయి. ఓవరాల్గా ఈ రాశి వారికి అందరికీ కూడా ఒడిదుడుకులు ఎక్కువగా ఉన్నా కూడా స్వల్ప అనుకూలతలు ఉన్నాయి. కాబట్టి దేవచింతనతోటి దేవతా స్మరణ చేసుకోవడం మంచిది మీకు. ఇక తులారాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. తులారాశి వారి ఈ వారం అంతా కూడా ప్రశాంతంగా ఉండడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తారు. మీలో గొప్ప నాయకత్వ లక్షణాలు వస్తాయి. ఇల్లు కట్టాలనుకున్నా, కొనాలనుకున్నా అనుకూలతలు ఉన్నాయి. ప్రతి విషయాన్ని కూడా కొత్తగా ఆలోచిస్తారు. అప్పులు తీర్చడానికి ప్రయత్నం చేస్తారు. విద్యార్థులకు మంచి అవకాశాలు వస్తాయి. అందరితోటి సంతోషంగా, మిత్రత్వంగా ఉంటారు.
చిన్ననాటి మిత్రులను కలుస్తారు. ఇంటికి సంబంధించినటువంటి ఏమైనా ఖర్చులు పెట్టే అవకాశాలు కనపడుతున్నాయి. స్నేహితుల ద్వారా అనుకున్న పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి. కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. అలాగే విద్యార్థులకి పరీక్షా ఉత్తీర్ణత శాతం పెరిగే అవకాశం కనపడుతోంది. జీవిత భాగస్వామితో అన్యోన్యత కనపడుతోంది. కుటుంబ సభ్యుల మధ్య గొడవలు తగ్గుతాయి. విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. ఎటువంటి ఇబ్బందులైనా సరే ఎదుర్కోగలుగుతారు. అలాగే ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. అలాగే ఇష్టమైనటువంటి వస్తువులు కానీ, వాహనాలు కానీ, బట్టలు కానీ కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. అందం పట్ల ఎక్కువ ఆసక్తి పెడతారు. ప్రేమించిన వాళ్ళతో ఎక్కువగా కలుస్తారు. సంఘంలో విశేష గౌరవ మర్యాదలు లభిస్తాయి. అలాగే చిన్న చిన్న పరిశ్రమలు పెట్టే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. వ్యాపారాల ద్వారా డబ్బులు ఎక్కువ సంపాదించగలుగుతారు. డబ్బులను మంచి ప్రదేశాలు ఇన్వెస్ట్మెంట్ కూడా చేసుకోగలుగుతారు. అలాగే ఇతరుల యొక్క ఆటుపోట్లు కానీ, ఇతరుల యొక్క సమస్యలు కానీ మీరు తెలుసుకుని వాటిని మీరు సరిదిద్దే ప్రయత్నం చేస్తారని చెప్పొచ్చు. ఆర్థిక ధనలాభ సూచన ఎక్కువగా కనపడుతోంది కాబట్టి ఈ వారం మీకు అనుకూలంగా కనపడుతోంది. కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక వృశ్చిక రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. వృశ్చిక రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ వారం అంతా కూడా అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక రోగాల ఇబ్బందులు, అలాగే శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడము, మానసిక వ్యధ, అలాగే ఎవరో ఒకళ్ళు మీకు తప్పుడు సలహాలు ఇచ్చి తప్పుడు పెట్టుబడులు పెట్టించడం, షేర్లో ట్రేడింగ్లో డబ్బులు పెడితే పోవడం, అప్పులు ఇస్తే వెళ్ళి తిరిగి రాకపోవడము, రుణ బాధలు పెరిగే అవకాశాలు కనపడతాయి. మీలో కొంచెం ఆత్మవిశ్వాసం తగ్గే అవకాశం కనపడుతోంది. గతంలో పోయిన వాటి గురించి ఆలోచించడం, గతంలో ఉన్న సమస్యలు మళ్ళీ తిరిగి వాటి గురించి ఎక్కువగా బాధపడే అవకాశం కనపడుతుంది. జాగ్రత్తగా ఉండాలి. పదవి అధికార యోగ్యతలు అయితే లభించే అవకాశాలు ఉన్నాయి. గట్టిగా ప్రయత్నం చేసుకోవాలి. వడ్డీ తాకట వ్యాపారస్తులకి స్వల్ప నష్టాలు ఉన్నాయి. అనుకున్న విషయాలు తొందరగా జరగకపోవడము, అలాగే కొత్త కొత్త కార్యక్రమాలు కొంచెం సజావుగా సాగకపోవడము, అలాగే కొత్త వ్యాపారాలు పెట్టే వారికి ఇబ్బందులు, వ్యాపార పరంగా స్వల్ప ఇబ్బందులు కనపడుతున్నాయి. ఈ వారం అంతా కూడా శ్రమకు తగ్గ ఫలితం మాత్రమే కనపడుతోంది. అయితే రాజకీయ నాయకులకు మాత్రం పదవి, కీర్తి ప్రతిష్టలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ వారం అంతా కూడా శ్రమ, క్రమశిక్షణతో కూడుకున్నటువంటి జీవిత విధానం మాత్రమే మీకు అనుకూలంగా కనపడుతోంది. ఏ పని ఎవరి చేత చేయించాలో చక్కగా చేయించుకోగలుగుతారు. కుటుంబంలో శుభకార్యాలు అయితే నిర్వహించుకోగలుగుతారు. క్రయ విక్రయాల్లో స్వల్ప లాభాలు కనపడుతున్నాయి. చాలా రకాల సమస్యలు తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే అవసరానికి సమయానికి డబ్బులు చేతికి అందడం వల్ల విలువైన వస్తువులు, వాహనాలు కొనుగోలు చేయడానికి మాత్రం ప్రయత్నం చేస్తారు. విందు విరోధ సౌఖ్యం కనపడుతోంది. అలాగే లగ్జరీ పరమైనటువంటి వాహనాలు కొనుగోలు చేయడం కానీ, లేదా కొంచెం సుఖాన్ని, భోగాన్ని అనుభవించడం కానీ చేయడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తారు. అలాగే తొందరగా అనుకున్న పనులన్నీ పూర్తి చేసుకోగలిగితే కనుక వాయిదా వేయకుండా ఏ పని పూర్తి చేసుకున్నా సరే మీకు ఈ వారం అనుకూలంగా కనపడుతోంది. ఇక ధనుస్సు రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. ధనుసు రాశి వారికి ఈ వారం అంతా కూడా విశేష ధనప్రాప్తి కనపడుతోంది. వ్యాపార పరంగా కూడా లాభాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగ అభివృద్ధి కనపడుతోంది. ఉద్యోగ సమస్యలన్నీ తగ్గుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. కొంతమంది మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే మంచి మంచి అవకాశాలు మీకు వస్తాయి. కాకపోతే స్వయంకృత అపరాధం వల్ల మంచి అవకాశాలు చెడగొట్టుకునే పరిస్థితి కనపడుతుంది. జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో సమస్యలు ఉన్నా కూడా వాటిని పరిష్కరించుకోగలుగుతారు. కొంతమంది స్నేహితులు మోసం చేసే అవకాశం ఉంది. జాగ్రత్త. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువగా ఉన్నా కూడా ఓర్పు, సహనంతో వ్యవహరించడం మంచిది. ఈ వారం రుణాలు చాలా శాతం తీర్చడానికి ప్రయత్నం చేస్తారు. వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందడానికి ప్రయత్నం చేస్తారు. కొంతమందితోటి మొహమాటంగా మాట్లాడడం వల్ల కానీ, కాదు లేదా లేదు అని చెప్పకపోవడం వల్ల ఇరుక్కుపోతారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే ఇతరులను ప్రభావితం చేయడం కోసం బాగా కష్టపడతారు. అలాగే అందరినీ కూడా మెప్పించగలుగుతారు. మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు అయితే స్వల్పంగా కనపడుతోంది. అంతంత విశేషంగా లేదు. అలాగే ఇతరుల యొక్క లోపాలు ఎత్తి చూపడం వల్ల, విమర్శించడం వల్ల మాత్రం మీకు చెడు కీర్తి కనపడుతోంది. కాబట్టి ఎవరితోటి గొడవలు పెట్టుకోకండి. ఎవరి యొక్క లోపాలు ఎత్తి చూపకండి. వాహనాన్ని నడిపేటప్పుడు నిర్లక్ష్యంగా వాహనాన్ని నడపకండి. కుటుంబ వ్యవహారాలు చిక్కులున్నాయి. జాగ్రత్తగా ఉండండి. కోర్టు వ్యవహారాలన్నీ కూడా మీకు వాయిదా పడతాయి. విందు వినోద సౌఖ్యము, నూతన వస్త్ర యోగ్యత, ఆభరణ యోగ్యత, వాహన ప్రాప్తి కనపడుతుంది. వ్యాపారాలు మాత్రం స్వల్ప లాభాలే కనపడుతున్నాయి. ఈ వారం అంతా కూడా అందం పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు, శారీరక కోరికలు, వివాహేతర సంబంధాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది. అలాగే జల సంబంధ రోగాలు, ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి బయట మంచినీళ్ళు తాగేటప్పుడు, ఆహారం తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండవలసిందిగా ఈ రాశి వారికి తెలియజేస్తూ ఇక మకర రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. మకర రాశి వారు ఏ పని చేసినా పట్టుదలతో చేస్తారు. ఈ వారం అంతా కూడా సుఖంగా ఉంటారు. కుటుంబంతో ఆనందంగా కాలం గడుపుతారు. ప్రతి విషయాన్ని బాగా అర్థం చేసుకోగలుగుతారు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి మంచి మంచి అవకాశాలు మీకు వస్తాయి. ఆర్థికంగా ఎదుగుతారు. వాహనాలు, వస్తువులు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తులు కొనుగోలు చేస్తే లాభిస్తుంది. క్రయ విక్రయాలు లాభాలు కనపడుతున్నాయి. నూతన ఉద్యోగ అవకాశాలు, నూతన వ్యాపారాల్లో లాభాలు, అలాగే ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడము, రుణబాధలు తగ్గడము, దీర్ఘకాలిక ఫలితాలు ఇచ్చే పెట్టుబడులు పెట్టడము, రియల్ ఎస్టేట్ ద్వారా ఆర్థికంగా లాభాన్ని పొందడము, షేర్లో ట్రేడింగ్లో స్వల్ప లాభాలు కనపడుతున్నాయి. కుటుంబంలో పురోగతి బ్రహ్మాండంగా ఉంటుంది. పిల్లలకి సంబంధించి ఉద్యోగపరంగా కానీ,
లేదా వివాహపరంగా కానీ అవకాశాలు కానీ అనుకూలతలు కానీ కనపడుతున్నాయి. రాజకీయ నాయకులకి పదవి అధికార యోగ్యతలు కనపడుతున్నాయి. అలాగే ఆహారపరమైనటువంటి మార్పులు చేసుకోగలుగుతారు, ఆత్మవిశ్వాసం పెంచుకోగలుగుతారు, వ్యవసాయపరంగా అభివృద్ధి కనపడుతుంది. మీరు అనుకున్నటువంటి లక్ష్యాలు అయితే చాలా తొందరగా సాధించుకోగలుగుతారు. అలాగే ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. ఆరోగ్యం పట్ల ఎక్కువ ప్రత్యేక శ్రద్ధ పెడతారు. ఇష్టమైన వస్తువులు, విలువైన వస్తువులు, వాహనాలు, యంత్ర పరికరాలు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఆన్లైన్ షాపింగ్లు చేసే అవకాశాలు కనపడుతున్నాయి. కీలక వ్యవహారాల్లో స్నేహితుల యొక్క సహకారం మీకు లభిస్తుంది. ఆహార వస్త్రధాన్యాలకు సంబంధించినటువంటి వ్యాపారస్తులకు విశేష లాభం కనపడుతుంది. అలాగే అప్పులు ఇచ్చేవారికి లేదా ఈ ఫైనాన్స్ వ్యాపారాలు చేసేవారికి కూడా స్వల్ప లాభాలు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక కుంభరాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. కుంభరాశి వారికి వారం అంతా కూడా సుఖము, భోగము, ఆనందము కనపడుతోంది. విందు వినోద సౌఖ్యం కనపడుతోంది. ఎటువంటి కష్టాన్నైనా సరే సులువుగా భావించి పని పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే మిమ్మల్ని కోరుకున్నటువంటి వారికి, నమ్మిన వారికి సహాయం చేస్తారు. ప్రేమించిన వ్యక్తులతో కాలం గడుపుతారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఏర్పడుతుంది. అనేక కొత్త విషయాల పట్ల అవగాహన ఏర్పడుతుంది. వ్యాపారపరంగా వృద్ధి కనపడుతుంది. అలాగే మంచి కొత్త ఆలోచనలు చేయడము, కొత్త నిర్ణయాలు తీసుకోవడము, మంచి పెట్టుబడులు పెట్టడము, వాహనాలు కొనుగోలు చేయడము, స్థిరాస్తులు, భూములు కొనుగోలు చేయడము అనుకూలించే అవకాశం కనపడుతుంది. చురుగ్గా ఉంటారు. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. మంచి వాక్చాతుర్యము, మాట తీరువు, అందరిని ఆకట్టుకునే గుణం బాగా పెరుగుతాయి. గృహ నిర్మాణ పనులు బాగా కలిసి వస్తాయి. ఈ వారం ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశీ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే ఉద్యోగపరంగా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, స్థాన బదిలీలు కూడా అనుకూలించే అవకాశాలు ఉన్నాయి. బంధువులతో సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. ఆరోగ్యపరంగా ఇబ్బందులు తగ్గుతాయి. అలాగే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అవకాశాలు వస్తాయి. విదేశీ వెళ్ళే యోగ్యత కనపడుతోంది. అలాగే వాహనాలు కొనుగోలు చేసేవారికి అనుకూలంగా కనపడుతోంది. ఈ వారం అంతా కూడా కొంచెం ఆరోగ్యపరంగా శ్రద్ధ ఎక్కువ పెడతారని చెప్పచ్చు. అలాగే మీ యొక్క జీవన విధానంలో మార్పులు తీసుకురావడము, మంచి పనులు చేయడంతో పాటుగా సమయస్ఫూర్తిగా అనుకున్న పనులన్నీ కూడా మీరు పూర్తి చేసుకోగలుగుతారు. వివాహాది శుభకార్యాలు అనుకూలతలు ఉన్నాయి. సంతానపరంగా ప్రయత్నాలు అనుకూలతలు ఉన్నాయి. నూతన వస్తులాభాలు, వస్త్రలాభాలు, బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. చిన్న ప్రమాదాలు స్వల్పంగా తప్పే అవకాశాలు కనపడుతున్నాయి. కొంచెం వాహనాల విషయంలోనూ ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వ్యసనపరులు మద్యపానం సేవించే వాహనాలు మాత్రం నడపకండి. కాస్త మీ మీద ఈర్ష్య, ద్వేషము, అసూయ పెంచుకునే వాళ్ళు పెరుగుతారు. ఎవరో ఒకరు మిమ్మల్ని దెబ్బతీయడానికి చూస్తారు. కాబట్టి ప్రతి వ్యక్తితోటి జాగ్రత్తగా ఉండాలని, ముఖ్యంగా నరదృష్టి బాగా కనపడుతుంది, జాగ్రత్త. ఇక మీనరాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. మీనరాశి వారికి సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి వారం బాగా కలిసి వస్తుంది. వివాహాది శుభకార్యాలు ఘనంగా జరుగుతాయి. ఆగిపోయినటువంటి ఏవైనా పనులు ఉంటే పూర్తవుతాయి. మొండి బాకాయలు వసూలవుతాయి. సమయానికి డబ్బులు చేతికి అందుతాయి. అలాగే పెట్టుబడులు పెట్టి వ్యాపారాల్లో వృద్ధి సాధించుకోగలుగుతారు. ప్రతి సమస్యకి పరిష్కారాన్ని వెతుక్కుంటారు. భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గి అన్యోన్యత పెరిగి శారీరక కలయికలు కనపడుతున్నాయి. కొత్త వ్యవహారాలు, కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారని చెప్పొచ్చు. మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. ధైర్యవంతులుగా ఉంటారు. మిమ్మల్ని ఉన్నతమైన వ్యక్తిగా మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే తెలివిగా మాట్లాడడం వల్ల, అందరినీ ఆకర్షించేలా మాట్లాడడం వల్ల ఈ వారం అంతా కూడా మీకు అందరూ మిమ్మల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. కోర్టు వివాదాల నుంచి బయటపడతారు. ఆస్తి వివాదాలు పరిష్కరించుకోగలుగుతారు. క్రయ విక్రయాల్లో సకల లాభాలు పొందగలుగుతారు. అలాగే విదేశీ ప్రయత్న యోగ్యత కనపడుతోంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అలాగే ఆహార నియమాలు పాటించడంతో పాటుగా వ్యాయామం చేయడం, పౌష్టికాహారం తినడంతో పాటుగా ప్రేమికులు కూడా కలిసి వచ్చే అవకాశం కనపడుతోంది. అలాగే కొత్తగా ఎవరైనా ప్రపోజ్ చేద్దాం అనుకున్నా, వివాహం కోసం ఇంట్లో చెప్పి ఒప్పించుకుందాం అనుకున్నా ఈ వారం బాగా కుదురుతుంది. అలాగే న్యాయవాద వృత్తికి సంబంధించినటువంటి వారికి మంచి విజయం కనపడుతోంది. గృహ నిర్మాణ పనులు బాగా కలిసి వస్తాయి. అలాగే గవర్నమెంట్ పరమైనటువంటి పథకాలు, సబ్సిడీలు పొందగలుగుతారు. లోహ, యంత్ర, ఇనుము పరిశ్రమలకి లాభాలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా వృద్ధి కనపడుతోంది. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఎప్పటి నుంచో తీరని కోరికలు నెరవేరుతాయి. ప్రేమించిన వ్యక్తులతో కలయికలు ఉన్నాయి. జనంలో విపరీతమైన ఆకర్షణ ఏర్పడుతుంది. నూతనంగా కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. విద్యార్థులకి పరీక్ష ఉత్తీర్ణత కనపడుతుంది. ఉద్యోగస్తులకి ఆకస్మికపరమైనటువంటి మార్పులు కనపడుతున్నాయి. మంచి ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. స్త్రీలకు కూడా మనోవ్యాధి తగ్గుతుంది. కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతుంది. ఉద్యోగపరంగా, వ్యాపారంగా వృద్ధిని సాధించుకునే అవకాశాలు ఉన్నాయి. అన్ని రంగాల వారికి కూడా ఈ వారం స్వల్ప అనుకూలతలు ఎక్కువగానే కనపడుతున్నాయి. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ, అయితే ద్వాదశ రాశుల వారికి కూడా ముఖ్యంగా మనకి ఏమిటంటే, ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాన మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ,
లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మేము ఇప్పటిదాకా చెప్పినటువంటి ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చేయలేదా అనే విషయాన్ని కూడా కాస్త కామెంట్ రూపంలో తెలియజేయండి అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే సంపూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మేము ఈ పూర్తి జాతకాన్ని మీకు రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఈ పుస్తకం మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ పుస్తకం కావాలన్నా కూడా జాతకం మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రం ఉంటుంది. దీని కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే ఈ యంత్రానికి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపచేసి ఈ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఈ యంత్రం ఇంట్లో పెట్టుకున్నా, ఆఫీసులో పెట్టుకున్నా, వ్యాపార సంస్థలో పెట్టుకున్నా కూడా మీకు డబ్బుకు లోటు ఉండదు, ఐశ్వర్యం పెరుగుతుంది, రుణబాధలు పోతాయి. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి వ్యాపారంలో కానీ లేదా ఆఫీసులో కానీ ఇంట్లో కానీ అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రం ఉంటుంది. దీనికి కూడా మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే ఈ యంత్రం మీకు కొరియర్ ద్వారా పంపుతాం. అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, కలహాలు, ఇంట్లో గొడవలు, వాస్తు దోషాలు, లేకపోతే కనుక ఎవరో శత్రువులు పెరిగిపోవడము లేదా ఎవరో ప్రయోగం చేసేసారని అనుమానం రావడము, కోర్టు వివాదాలు, భూ వివాదాలు లాంటివి ఇబ్బంది పెట్టడము, సమస్యలు ఏవి కూడా పరిష్కారం అవ్వకపోవడము, ఇంట్లో శుభకార్యాలు వాయిదా పడిపోతూ ఉండడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. దీనికి కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే ఈ యంత్రాలకి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపజేసి ఈ యంత్రాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి వీటికి సంబంధించినటువంటి ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక కామెంట్ల రూపంలో పెట్టండి, మీకు రిప్లై ఇస్తాం. లేదా మీరు ఫోన్ చేసినా కూడా మీ సందేహానికి సమాధానాన్ని మీకు తెలియజేస్తాము అని తెలియజేస్తూ, అలాగే ఈ ద్వాదశ రాశుల వారికి కూడా ఇంట్లో చేసుకునేటటువంటి పూజల వల్ల మీకుండే గ్రహదోషాలు తొలగి దేవతానుకూలత కలిగి సకల కార్యాలు సిద్ధిస్తాయి. ఇంట్లో సప్త శనివారాల వ్రతం కానీ, 16 సోమవారాల వ్రతం కానీ, సత్యనారాయణ స్వామి వ్రతం కానీ, సంకష్టార చతుర్థి వ్రతం కానీ ఇలాంటివి ఏవైనా సరే ఇంట్లో చక్కగా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అవి ఇంట్లో ఎలా చేసుకోవాలో, పూజలు దొరకకపోయినా ఇతర దేశాల్లో ఉన్న మీరు ఈ వ్రతాలు ఎలా చేసుకోవాలి, ఈ పూజలు ఎలా చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి పూర్తి వీడియో లింకులు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఆ లింకుల మీద మీరు క్లిక్ చేసినట్లయితే కనుక మీకు ఆ యొక్క పూజా విధానం వీడియోలు వస్తాయి. చక్కగా ఆ వీడియోని ఎదురుకుండా పెట్టుకుని ఆ పూజలు చూస్తూ మీ ఇంట్లో మీరు చక్కగా మీ చేత్తో మీ భగవంతుడు మీరే చేసుకోవడం వల్ల మీకు ఈ యొక్క గ్రహదోషాలని తొలగి ఇంకా అద్భుతమైనటువంటి అవకాశాలు, మంచి మంచి ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి చక్కగా ఆ వీడియోలు వినియోగించుకుని మీ ఇంట్లో చక్కగా పూజాది కార్యక్రమాలు చేసుకోవాల్సిందిగా కూడా తెలియజేస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు, నిత్యం లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.